సో హాయ్ ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న పుష్ప 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పడానికైతే మీ ముందుకైతే వచ్చేసాను భయ. పుష్ప 2 మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు భయ. అయితే ఈ మూవీ యాక్చువల్లీ 45 డేస్ కి అయితే రిలీజ్ అయితే చేయాలి. కాకపోతే మూవీ పైన క్రేజ్ ఉండడం వల్ల మూవీ మేకర్స్ అయితే కొద్దిగా లేట్ అయితే చేశారనమాట. దానికి తోడు రీలోడెడ్ వెర్షన్ అయితే మనకి రిలీజ్ అయితే చేశారు కదా, అందువల్ల ఈ మూవీ అయితే 45 డేస్ కి అయితే రిలీజ్ అయితే కావాల్సి ఉంది. కొద్దిగా లేట్ అయ్యి ఇప్పుడైతే దాదాపు ఒక 55 రోజులు అయితే అయిపోయింది భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అయితే డిసెంబర్ 5న రిలీజ్ అయితే అయ్యింది. ఫస్ట్ రన్ టైం అయితే 3 hours 21 minutes అయితే ఉందన్నమాట ఈ మూవీ. ఈ 3 hours 20 minutes కి అయితే ఎక్స్ట్రా ఫుటేజ్ అయితే యాడ్ అయితే చేశారు. ఎక్స్ట్రా 20 నిమిషాలు అయితే మనకి యాడ్ చేయడం అయితే జరిగింది భయ. ఎక్స్ట్రా ఫుటేజ్ అయితే 20 నిమిషాలు అయితే యాడ్ చేశారు కదా, ఆ ఎక్స్ట్రా ఫుటేజ్ తో కలుపుకొని మూవీ అయితే 3 hours 40 minutes అయితే అయిందనమాట ఫుల్ రన్ టైం. అరే బాబు, ఇదంతా మాకు తెలుసు కదరా, మళ్ళీ ఎందుకురా చెప్తున్నావు అనుకోకండి, అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నెట్ఫ్లిక్స్ లో పుష్ప 2 మూవీ రిలీజ్ అయితే అవుతుంది కదా, ఈ నెట్ఫ్లిక్స్ వెర్షన్ కి అయితే మళ్ళీ ఎక్స్ట్రా ఫుటేజ్ అయితే యాడ్ చేశారు భయ. ఈ ఎక్స్ట్రా ఫుటేజ్ ఎంత యాడ్ చేశారు, టోటల్ గా మూవీ రన్ టైం ఎంత, అసలు నెట్ఫ్లిక్స్ లో మూవీ ఎప్పుడు వస్తుంది, ఇదంతా తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి భయ ప్లీజ్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, పుష్ప 2 మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే 275 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు భయ. ఇది వరకు ఏ మూవీ పైన కూడా ఇంత అమౌంట్ పెట్టి నెట్ఫ్లిక్స్ అయితే మూవీని అయితే కొనలేదు భయ. ఫస్ట్ టైం పుష్ప 2 మూవీకి అయితే 275 కోట్లు పెట్టి మూవీని అయితే కొన్నారు. అసలు పుష్ప 2 మూవీకి నెట్ఫ్లిక్స్ ఇంత అమౌంట్ పెట్టి ఎందుకు కొన్నారంటే, మూవీ పైన ఉన్న క్రేజ్ అలాంటిది. మరి ప్రెజెంట్ మూవీ అయితే థియేటర్ లో ఎంత విధ్వంసం సృష్టిస్తుందో మనందరం చూసాం కదా భయ. పుష్ప 2 మూవీ అయితే ఇది వరకు ఉన్న రికార్డ్స్ అన్ని ఊచకోత కోసుకొని నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. KGF 2 రికార్డ్ ని బ్రేక్ చేసింది, కల్కి రికార్డ్స్ ని బ్రేక్ చేసింది, RRR రికార్డ్ ని బ్రేక్ చేసింది, ఆఖరికి బాహుబలి 2 రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసింది భయ. ఈ రికార్డ్స్ అన్ని పక్కన పెడితే దంగల్ మూవీ రికార్డ్స్ ని కూడా పుష్ప 2 మూవీ అయితే బ్రేక్ అయితే చేసింది భయ. అఫీషియల్ గా మనకి కన్ఫర్మ్ న్యూస్ అయితే రాలేదు, కానీ దంగల్ మూవీ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది భయ. రీసెంట్ గా పుష్ప 2 ప్రొడ్యూసర్స్ పైన IT రైడ్స్ అయితే జరిగాయి భయ. ఆ రైడ్స్ లో మనకి అసలైన విషయం అయితే తెలిసింది అనమాట. అదేంటంటే, పుష్ప 2 మేకర్స్ అయితే పుష్ప 2 మూవీకి వచ్చిన కలెక్షన్స్ లో 500 కోట్లు అయితే అండర్ రిపోర్ట్ అయితే చేశారంట భయ. పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్స్ అయితే 500 కోట్లు అయితే అండర్ రిపోర్ట్ అయితే చేశారు భయ. ఇదైతే అసలు నార్మల్ విషయం అయితే కాదు, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని ఇలా చేశారనమాట. పుష్ప 2 మూవీ నుంచి అయితే అఫీషియల్ గా మనకి 1830 కోట్లు కలెక్ట్ చేసిందని లాస్ట్ పోస్టర్ అయితే వచ్చింది. అక్కడ నుంచి ఏ ఒక్క పోస్టర్ కూడా మూవీ టీం అయితే అఫీషియల్ గా రిలీజ్ అయితే చేయలేదు భయ. ఆ 1831 కోట్లకి ఈ 500 కోట్లు కలిపితే 2350 కోట్లు అయితే కలెక్ట్ చేసిందంట. ఇదైతే మాత్రం అసలు నార్మల్ విషయం అయితే కాదు భయ. దంగల్ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేయడం అనేది అసాధ్యం అనమాట, ఎందుకంటే రాజమౌళి గారు కూడా ఈ దంగల్ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయారు. అలాంటిది అల్లు అర్జున్ గారు అయితే అన్అఫీషియల్ గా దంగల్ మూవీ రికార్డ్స్ అయితే అల్లు అర్జున్ గారు అయితే బ్రేక్ చేశారు భయ. మూవీ టీం నుంచి అయితే అఫీషియల్ గా పోస్టర్ ఎప్పుడు వస్తుందో భయ అని అడగండి. మూవీ టీం నుంచి అయితే అఫీషియల్ గా పోస్టర్ అయితే రాదు భయ. ఇంకా 1830 కోట్లు పోస్టర్ అయితే అదే ఫైనల్ అనుకుంటా. మోస్ట్లీ వస్తే ఇంకొక పోస్టర్ అయితే రావచ్చు. మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్స్ ది ఒక పోస్టర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే క్లియర్ అండ్ కట్ గా చెప్పలేమన్నమాట, ఎందుకంటే IT రైట్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మూవీ టీం కి అయితే వచ్చిందనమాట కలెక్షన్స్ పరంగా. అందుకనే రావచ్చు రాకపోవచ్చు, మన చేతిలో లేదనమాట. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మూవీ అయితే OTT లో ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే, ఈ నెల 30వ తేదీ నుంచి మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది భయ. మూవీ అయితే జనవరి 30వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది కదా, అయితే దానికి కొన్ని ఎక్స్ట్రా సీన్స్ కూడా యాడ్ చేశారంట భయ. యాక్చువల్లీ ఈ రీలోడ్ వెర్షన్స్ తో ఈ పుష్ప 2 మూవీ అయితే 3 గంటల 40 నిమిషాలు రన్ టైం అయితే అయ్యింది. అయితే ఈ నెల 30వ తేదీ నుంచి ఈ పుష్ప 2 మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది కదా, దాంట్లోకి ఇంకొక 23 minutes ఎక్స్ట్రా ఫుటేజ్ అయితే యాడ్ చేయబోతున్నారు భయ. ప్రెజెంట్ మూవీ రన్ టైం అయితే 3 గంటల 40 నిమిషాలు అయితే ఉంది. దీనికి ఇంకొక ఎక్స్ట్రా 23 minutes ఫుటేజ్ అయితే యాడ్ చేస్తున్నారు కదా, దాంతో కలుపుకొని టోటల్ గా ఇప్పుడు మూవీ రన్ టైం ఎంత అంటే 4 గంటల 3 నిమిషాలు అయితే ఫుల్ రన్ టైం భయ. 30వ తేదీ నుంచి థియేటర్ లో ఎండ్ అయితే అయిపోయింది భయ. మళ్ళీ పుష్పరాజ్ హవా అయితే డిజిటల్ రైట్స్ లో మళ్ళీ స్టార్ట్ కాబోతుంది ఈ నెల 30వ తేదీ నుంచి. డిజిటల్ రైట్స్ లో పుష్పరాజ్ అయితే ఇంకెన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తారో చూడాలి. థియేటర్ లో అయితే ఆల్మోస్ట్ అన్ని రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసి టాప్ లో నిలిచాడు భయ. నెట్ఫ్లిక్స్ లో కూడా పుష్పరాజ్ అయితే కొన్ని రికార్డ్స్ అయితే బ్రేక్ చేయాల్సి ఉంది భయ. ఆ రికార్డ్ ఏంటంటే, మన దేవరా మూవీ అయితే ఉంది కదా భయ, జూనియర్ NTR గారు నటించిన మూవీ దేవరా భయ. దేవరా మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో 3 వారాల పాటు చాలా బలంగా ఆడింది అనమాట. దేవరా మూవీ అయితే 3 వారాలకి 5.8 మిలియన్ వ్యూస్ అయితే దక్కించుకుంది భయ. అది ఒక రికార్డ్ అయితే NTR గారు అయితే సెట్ చేశారు. ఆ రికార్డ్ అయితే
అయితే మన అల్లు అర్జున్ గారు అయితే ఈ పుష్ప 2 మూవీతో బ్రేక్ చేయాలి. నాకు తెలిసి ఈ రికార్డ్ అయితే పుష్ప 2 మూవీ 1 వీక్ లో బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది భయ. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అయితే పుష్ప పార్ట్ 1 మూవీతోనే అమెజాన్ ప్రైమ్ లో అప్పుడు దాకా ఉన్న మూవీస్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేశాడు భయ. ఇంక ఇది పార్ట్ 2 మూవీ ఈ పుష్ప 2 మూవీతో ఎన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తాడనేది ఇంకా చూడాలి భయ. అల్లు అర్జున్ గారు అయితే ఈ డిజిటల్ రైట్స్ లోనే కాదు భయ, టీవీ టీఆర్పీ రేటింగ్స్ లో కూడా టాప్ లో నిలిచాడు. అల్లు అర్జున్ గారిది అలా వైకుంఠపురం మూవీ అయితే ఉంది కదా భయ, 2021 లో వచ్చింది. ఆ మూవీ అయితే టీవీ టీఆర్పీ రేటింగ్స్ లో ఇప్పటికి కూడా టాప్ లో ఉంది భయ. ఇదివరకే చాలా మూవీస్ అయితే టీవీస్ లో వచ్చాయి భయ. అయితే ఆ వచ్చిన మూవీస్ ఏవి కూడా అలా వైకుంఠపురం టీఆర్పీ రేటింగ్స్ అయితే కొట్టలేకపోయాయి. ఏదేమైనా సరే అల్లు అర్జున్ గారు అయితే ఎక్కడున్నా సరే రాజే భయ. సో ఫైనల్ గా ఈ పుష్ప 2 మూవీ అయితే ఈ నెల 30వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది భయ. ఈ రోజు వీడియో అయితే ఇదే భయ. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ.